ఓం నమో వెంకటేశాయ. బాలముకుందం కార్యక్రమానికి స్వాగతం. భక్తి కలిసిన ప్రతి కళ భగవంతుని పాదసేవకమే. ఈ వేదికపై మన చిన్నారుల ప్రతిభ పాటల ద్వారా, నృత్యంతో, చిత్రలేఖనంతో, వాద్య సంగీతంతో ఈవేళ మన బాలముకుందం కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి చిన్నారులకు స్వాగతం పలుకుతూ, అలాగే ఈ కార్యక్రమంలో విశ్లేషకులుగా ధర్మగిరి వేద పాఠశాల ఋగ్వేద అధ్యాపకులు ఇంద్రగంటి సత్యకిషోర్ శాస్త్రి గారికి నమస్కారాలు తెలియజేసుకుంటూ వారికి స్వాగతం పలుకుతున్నాం. ఈ కార్యక్రమంలో ముందుగా శ్లోక పఠనం. శ్లోక పఠనం. శబ్దం శక్తి, శ్లోకం బ్రహ్మం. వేదమంత్రాలు మనసుకు దివ్యత్వాన్ని అందిస్తాయి. ఈ పవిత్రమైన శ్లోకాలను మన చిన్నారుల కంఠస్వరాల్లో మనకు వినిపించడానికి సిద్ధంగా ఉన్నారు వి తేజస్విని. తేజస్విని ఇప్పుడు మన ముందుకు రాబోతోంది. నవగ్రహ స్తోత్రం వినిపిస్తుంది, విని ఆనందిద్దాం. అందరికీ నమస్కారం. నా పేరు వి తేజస్విని. నేను 6వ తరగతి కేంద్రీయ విద్యాలయ స్కూల్లో చదువుతున్నాను. ఇప్పుడు నేను చెప్పబోయేది నవగ్రహ స్తోత్రం. అథ నవగ్రహ స్తోత్రం. జపా కుసుమ సంకాశం కాశ్యపేయం మహాద్యుతిం తమోరిం సర్వపాపఘ్నం ప్రణతోస్మి దివాకరం దధి శంఖ తుషారాభం క్షీరోదార్ణవ సంభవం నమామి శశినం సోమం శంభోర్ముకుటభూషణం ధరణీ గర్భ సంభూతం విద్యుత్కాంతి సమప్రభం కుమారం శక్తిహస్తం తం మంగళం ప్రణమామ్యహం ప్రియంగుకలికాశ్యామం రూపేణ ప్రతిమం బుధం సౌమ్యం సౌమ్యగుణోపేతం తం బుధం ప్రణమామ్యహం దేవానాం చ ఋషీణాం చ గురుం కాంచన సన్నిభం బుద్ధిభూతం త్రిలోకేశం తన్నమామి బృహస్పతిం హిమకుండమృణాలాభం దైత్యానాం పరమం గురుం సర్వశాస్త్ర ప్రవక్తారం భార్గవం ప్రణమామ్యహం నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తన్నమామి శనైశ్చరం అర్ధకాయం మహావీర్యం చంద్రాదిత్య విమర్దనం సింహికా గర్భ సంభూతం తం రాహుం ప్రణమామ్యహం ఫలాస పుష్ప సంఖాశం తారకాగ్రహమస్తకం రౌద్రం రౌద్రాత్మకం ఘోరం తం కేతుం ప్రణమామ్యహం. ఇది నవగ్రహ స్తోత్రం సంపూర్ణం. శ్రీకృష్ణార్పణమస్తు. ధన్యవాదాలు. గురుగారు, తేజస్విని వినిపించిన నవగ్రహ స్తోత్రం గురించి మాకు తెలియజేస్తారా? ప్రతిరోజు భారతీయులు పొద్దున్నే స్నానం చేసి నవగ్రహాలను తలుచుకోవడం అనేది మన ధర్మంలో పరిపాటిగా వస్తున్నటువంటి ఆచారం. ఆచారం అనే కాదు, అది మనిషికి ఆయుష్ని, కీర్తిని, వృద్ధిని, విద్యని అన్నిటినీ కూడా అనుగ్రహిస్తుంది ఈ నవగ్రహాల యొక్క స్మరణం. ప్రత్యేకించి ఏం చెప్తారంటే, ఒక్కొక్క గ్రహం వల్ల మనకి ఒక్కొక్క పీడ అనేది తొలగిపోతుందని చెప్తారు. సూర్యుడిని రోజు తలుచుకుంటే చక్షుపీడ అంటాం, అంటే కంటికి సంబంధించిన రోగాలన్నీ తొలగిపోతాయి. ప్రత్యేకించి ఈ ఐఏఎస్, ఐపీఎస్ ఇలాంటివి ప్రిపేర్ అయ్యేటువంటి వాళ్ళు సూర్యోపాసన బాగా చేస్తే కనుక ఫలితాలను సాధిస్తారని చెప్తారు. అంతేకాక జాతకంలో సూర్యుడు బాగుంటే ప్రభుత్వోద్యోగాలన్నీ చక్కగా వస్తాయంటారు. ప్రభుత్వంలోనే ఉద్యోగాలు లేకపోతే అది వేరే విషయం, కానీ ప్రభుత్వోద్యోగం రావాలి అంటే సూర్యుడు జాతకంలో చక్కగా ఉండాలని చెప్తారు. ఇక సూర్యుడు బాగుంటే ఆత్మపీడ అనేది కలగదు. మనిషి తనని తాను దుర్బలుడు అని అనుకోవడం అనేది ఉండదు. చాలా పరాక్రమంతో ఉంటాడు సూర్యుడు బాగుంటే, లేదా సూర్యుడిని ఆరాధించినా ఆ ఫలితం వస్తుంది. ఇక చంద్రుడు మనఃపీడను తొలగిస్తాడు. మానసికంగా ఊరకే దుఃఖం ఉంటే చంద్రుడిని ఆరాధిస్తే మానసికమైన పీడ తొలగుతుంది. అలాగే ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క విషయాన్ని చెప్పారు. కుజుడు రుణాన్ని పోగొట్టడం, బుధుడు వ్యాపారాన్ని చక్కగా చేయడం, గురుడు జ్ఞానాన్ని ఇవ్వడం, శుక్రుడు భార్యాది సుఖాలను ఇవ్వడం, శని చక్కటి ఇంగ్లీష్ చదువులన్నీ రావాలంటే శని బాగుండాలని చెప్తారు. రాహుకేతువులు ఆకస్మికమైన మార్పులన్నిటికీ కారణం. ఈ విషయాలన్నిటినీ కూడా జీవితంలో సమతౌల్యంగా ఉంచడానికి మనకి
గ్రహాల యొక్క నామస్మరణ అనేది చాలా ముఖ్యం. అలాంటి గ్రహనామస్మరణనే ఇప్పుడు శ్లోక రూపంలో ఈ చిన్నారి చాలా చక్కగా తెలియజేసింది. మనిషి దేవుడిని అవసరానికి తలుచుకోవచ్చు, కానీ ఎవరితో అవసరం ఉంటే వాడినే దేవుడని అనుకోకూడదు. కానీ మనం అలా ఉంటాం, దేవుణ్ణి విడిచిపెడతాం. అందుకే ఒక మాట చెప్తారు, నవగ్రహాలు ఇచ్చేటువంటి ఫలితాలన్నిటినీ కూడా మనకు అనుకూలంగా మార్చాలి అంటే దశావతారాలని స్మరణం చేయమని చెప్పారు కలియుగంలో. విష్ణుమూర్తికి ఎన్నో అవతారాలు ఉన్నాయి కదా, కానీ ప్రత్యేకించి దశావతారాలు ఎందుకు చెప్పడం అంటే అదే కారణం. దశావతారాలని స్మరణం చేస్తే గ్రహాలన్నీ అనుకూలిస్తాయి. ఇక దశావతారాలని కూడా స్మరణం చేయలేవా, దశావతార రూపుడైన శ్రీ వెంకటేశ్వరుని స్మరణం చేయమని చెప్పారు. ఇది నేనుగా చెప్తున్నది కాదు, ప్రామాణికంగా ఉన్నటువంటి మాట. అందువల్ల గ్రహాలను, గ్రహరూపుడైన శ్రీ వెంకటేశ్వరుని కూడా ప్రాతకాలంలో స్మరించుకునే వాళ్ళకి మంగళాలన్నీ కలుగుతాయి. ఆ విషయాన్ని ఇప్పుడు ఈ చిన్నారి మనకి తన శ్లోక పఠనం ద్వారా తెలియజేసింది. అలాగే జీవితంలో అందరూ కూడా దీన్ని నేర్చుకుని ఆచరిస్తారని స్మరణం చేస్తున్నాను. కార్యక్రమంలో ఇప్పుడు రెండో అంశం ఏకపాత్రాభినయం. ఒక్కో పాత్ర మన చరిత్రను గుర్తు చేస్తుంది, ఒక్కో హావభావం మన హృదయాన్ని తాకుతుంది. అలాంటి పాత్రని ప్రదర్శించడానికి మన ముందుకు వస్తున్నారు చిన్నారి జీవి రిషిత. రాధాదేవి ఏకపాత్రాభినయం వీక్షిద్దాం, ఆనందిద్దాం. అందరికీ నమస్కారం. నా పేరు రిషిత. నేను 6వ తరగతి భాష్యం స్కూల్లో చదువుతున్నాను. నేను రాధాదేవి ఏకపాత్ర అభినయం చేయబోతున్నాను. అబ్బా, ఈ పువ్వులన్నీ ఎంత బాగున్నాయో! ఈ ఎర్రటి పువ్వు చూడు, చాలా బాగుంది. ఇది కృష్ణుడు తలలో పెడతాను. ఈ తెల్లటి పువ్వు చాలా బాగుంది. ఇది నా జడలో పెట్టుకుంటాను. మా అమ్మ నన్ను ఎప్పుడు అల్లరి చేయొద్దు అంటుంది, కానీ నాకేమో అల్లరి చేయడం అంటే చాలా ఇష్టం. ఇప్పుడు కృష్ణుడు వచ్చి నాతో దాగుడు మూతలు ఆడుకుంటాడు, కానీ కృష్ణుడు ఎక్కడో ఒక చోట దాక్కుంటాడు. నేను వెతికి అలిసిపోతాను. అవును, ఇంటికి కృష్ణుడు వచ్చాడు. కృష్ణుడు మా అమ్మ చేసిన వెన్న మొత్తం దొంగతనంగా తినేశాడు. నేను చూశాను, కానీ నేను చెప్పలేదు. ఎందుకంటే కృష్ణుడు వెన్న తింటుంటే ముద్దుగా ఉంటాడు. అలాగే కృష్ణుడు నా స్నేహితుడు కదా, అందుకే నేను మా అమ్మకి చెప్పలేదు. రేపు ఉట్టి కొట్టడానికి అందరూ వస్తారు, కానీ ఎవ్వరు కొట్టలేకపోతారు ఉట్టిని. కానీ కృష్ణుడు మాత్రం ఒకేసారి కర్రతో ఉట్టిని ఎగిరి మరీ కొడతాడు. అప్పుడు అందరూ చప్పట్లు కొడతారు. అప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంటుంది. ఇప్పుడే నేను కృష్ణుడి కోసం మాల తయారు చేసి తీసుకొని కృష్ణుడి మెడలో వేస్తాను. ధన్యవాదాలు. గురుగారు, జీవి రిషిత చేసినటువంటి ఈ పాత్ర గురించి మీ ద్వారా మాకు తెలియజేస్తారా? తానొక సమయంలో కృష్ణ పరమాత్మల యొక్క భక్తులందరూ కూడా కృష్ణ కృష్ణ అని స్మరణం చేస్తూ ఉంటారట. అయితే కృష్ణుడు మాత్రం రాధా రాధా అని స్మరిస్తూ ఉంటాడు. భక్తులు దాన్ని గమనించి, మేమందరం కృష్ణుడిని స్మరిస్తుంటే కృష్ణుడు రాధని స్మరిస్తున్నాడు కదా, కనుక కృష్ణుడికి మేమందరం ఇష్టలం అవ్వాలి అనుకుంటే రాధానామస్మరణం చేయడమే సరైన ఉపాయం అని భావించి రాధానామస్మరణమే ఎక్కువగా చేశారు అని చెప్తారు. బృందావనంలో మీరు పరిశీలిస్తే ఎవరి ఇంటి తలుపు తట్టినా రాధే రాధే అని తలుపు తడతారు. ఎందుకంటే రాధ అంటేనే ప్రేమమయం అని గుర్తు. పైగా రాధ అనే శబ్దాన్ని మనం తిప్పి పలికినట్లయితే ధార అనేటువంటి అర్థం వస్తుంది. ధార అంటే ఏమిటి? మూలాధారం. ఆ మూలాధారంలో ఉన్న కుండలిని శక్తినే రాధాదేవత అని ఉపాసనలోని గొప్ప రహస్యం. అలాంటి రాధాదేవి యొక్క జీవితాన్ని అభినయంలో చిన్నారి రిషిత చాలా చక్కగా మనకి చూపించింది. చిన్నారి రిషితకి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు మెండుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కార్యక్రమంలో ఇప్పుడు మూడవ అంశం కళా వైభవం. భక్తితో నిండిన పాటలు, లయతో కూడిన నృత్యాలు, రంగులతో రంజించిన చిత్రలేఖనాలు, ఇవన్నీ భగవంతునికి సమర్పితమైన కళాపుష్పాలు. ఇప్పుడు చేరి యశోదకు అంటూ అన్నమాచార్యుల వారి సంకీర్తన చిన్నారులు తమ నృత్యాభినయంతో మన ముందుకు రాబోతున్నారు. నేను జతిస్ నృత్యాలయాల్లో భరతనాట్యాన్ని అభ్యసిస్తున్నాను. మా గురుని గారు
గౌరవనీయులు శ్రీమతి శైలజారెడ్డి గారు. మేము చేసిన నృత్యం పేరు చేరి యశోదకు శిశువితడు. గురుగారు, చిన్నారులు చేసినటువంటి ఈ నృత్యాభినయానికి మీరేమంటారు? చేరి యశోదకు శిశువితడు, ధారుని బ్రహ్మకు తండ్రియునితడు. ఎంతో అర్థవంతమైనటువంటి కీర్తన ఇది. యశోదకు శిశువుగా ఉన్న ఈ కృష్ణ పరమాత్ముడే ఈ జగత్తునంతని సృష్టించినటువంటి బ్రహ్మకు కూడా తండ్రి ఈయన అనేటువంటి అద్భుతమైన కీర్తన ఇది. ఈ కీర్తనకి చిన్నారులు తమ నృత్య ప్రదర్శన ద్వారా చక్కటి అందాన్ని తీసుకొచ్చారు. అలా వయసుకు తగినటువంటి ప్రతిభను కనపరిచిన వీరికి స్వామి యొక్క అనుగ్రహం సంపూర్ణంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా అభివృద్ధిలోకి వస్తారని చెప్పి ఆశిస్తున్నాను. కార్యక్రమంలో ఇప్పుడు 4వ అంశం సంప్రదాయ వస్త్రధారణ. సాంప్రదాయం అంటే మన సంస్కృతికి అద్దం, మన మూలాలను గుర్తు చేసే గొప్ప ఆభరణం. పట్టు వస్త్రాలు, సంప్రదాయ అలంకారాలు ఇవన్నీ భక్తి శోభను పెంచుతాయి. మన ముందుకు రాబోతున్నారు చిన్నారి. వీక్షిద్దాం, ఆనందిద్దాం. ఓం నమో వెంకటేశాయ. హర హర శంకర, జయ జయ శంకర. నా పేరు శ్రీవర్షిణి. నేను సాంప్రదాయ పాఠశాల 7వ తరగతి చదువుతున్నాను. నేను చెప్పబోయేది పరికిణి ఓణి గురించి. మన పవిత్ర దేశంలో పరికిణి ఓణి సాంప్రదాయ వస్త్రధారణ. ఈ పరికిణి ఓణి చూడముచ్చటగా ఉంది. వివాహం కాని వారు ఈ పరికిణి ఓణి ధరిస్తారు. ఈ వస్త్రము కనులకు విందుగా ఉంటుంది. ఈ వస్త్రము యువతులు కన్యలు ధరించినప్పుడు 16 అణాల తెలుగు అమ్మాయిలా కనిపిస్తారు. ధన్యవాదాలు. గురుగారు, ఇప్పుడు చిరంజీవి చేసినటువంటి ఈ వస్త్రధారణ గురించి మాకు తెలియజేస్తారా? శ్రీవర్షిణి పరికిణి పురాణం చాలా బాగా చెప్పింది. 16 ఏళ్ల చక్కటి తెలుగమ్మాయిలా ఎలా ఉంటారు పరికిణిలో అనే అంశాన్నంతా పాప చాలా చక్కగా తెలియజేసింది. నేటి తరమంతా కూడా దీన్ని అలవాటు చేసుకుంటే బాగుంటుంది అని ఆశిస్తున్నాం. గురుగారు, ఈనాటి కార్యక్రమంలో చిన్నారుల గురించి మీ ద్వారా మంచి మాట. ఎంత ప్రయత్నం చేసినప్పటికీ కూడా కొంతమంది తమ రంగాల్లో విజయాన్ని సాధించలేకపోతారు. దీనికి కారణం ఏంటంటే దైవం ప్రతికూలంగా ఉండడం అని చెప్తారు. దైవం ప్రతికూలంగా ఉండడం అంటే ఏంటో తెలుసా? మనం ఇంతకు ముందు చేసుకున్న తప్పుల వల్ల ఆ ఫలితం మనకి మనం చేసే మంచికి కూడా అడ్డుపడుతూ ఉంటుంది. దీనికి భర్తృహరి అనే ఒక కవి ఒక చక్కటి ఉదాహరణ చెప్తాడు. ఒక పాముల వాడి ఇంట్లో ఒక బుట్టలో ఉండి జవసత్వాలన్నీ కోల్పోయి చచ్చిపోయేటువంటి పరిస్థితిలో ఉంటుంది. సరిగ్గా అదే సమయంలో ఒక ఎలుక అదే బుట్టకి రంధ్రం చేసి ఆ పామున్న చోటుకి వెళ్ళి అదే పాముకు ఆహారం అయిపోతుంది. అప్పుడు చనిపోవాల్సిన పాము ఆనందంగా బయటికి వెళ్ళిపోతుంది. ఆనందంగా ఉండాల్సిన ఎలుక చనిపోతుంది. అంటే దీనికి కారణం ఏంటి అంటే స్వస్థాస్తిష్ఠత దైవమేవహి పరం వృద్ధౌక్షడే కారణం. బ్రతకాల్సిన వాడు చచ్చిపోవడం, చనిపోవలసిన వాడు బ్రతకడానికి దైవమే కారణం కదా అంటాడు. కానీ ఇక్కడ దైవం అంటే దేవుడు అని అర్థం తీసుకోకూడదు. అందరూ అదే పొరబడుతూ ఉంటారు. దేవుడు అంటే కృష్ణుడు, రాముడు వీళ్ళని దేవతలు అంటారు. అలా కాదు. దైవం అంటే మనం చేసుకున్న పూర్వకర్మ అని, మనం చేసుకున్న పూర్వకర్మని దైవం అంటారు. అదే మన అభివృద్ధికి కానీ కిందకి వెళ్ళిపోవడానికి కానీ అడ్డుపడుతూ ఉంటుంది. కనుక ప్రయత్నపూర్వకంగా మనం మంచినే ఆచరిస్తే మనం వెళ్ళే మార్గంలో ఏ ఆటంకాలు లేకుండా ఉంటామని పెద్దవాళ్ళు మనకి తెలియజేశారు. కనుక మనం దాన్నే ఆచరించాలి గాక. ఇక్కడతో ఈ మంచి మాట ముగిస్తున్నాను. వీక్షించారుగా, ఈనాటి బాలముకుందం కార్యక్రమంలో చిన్నారులు మనల్ని ఎంతగానో అలరించారు. తిరిగి తరువాయి భాగంలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.